శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్థిరాస్తులు నిలబడాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో, జీవితంలో బాగా స్థిరాస్తులు కొనుగోలు చేయాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే స్థిరాస్తిని తొందరగా కొనుక్కోవాలన్నా, లేదా తాత ముత్తాతల నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం కుండ పరిహారం. ఈ కుండ పరిహారం ఎలా చేయాలంటే, గురువారం రోజు ఒక కొత్త కుండ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఆ కొత్త కుండకి పసుపు రంగు వస్త్రం చుట్టి ఇంట్లో ఎక్కడైనా ఆ కుండను వేలాడదీసుకోవాలి. లేదా ఇంట్లో ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఆ కుండని ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వచ్చే గురువారం వరకు ఆ కుండను అలాగే ఉంచాలి. కుండకి పసుపు వస్త్రం చుట్టి ఇంట్లో ఎక్కడైనా వేలాడదీసుకోవటం లేదా ఏదైనా ప్రదేశంలో ఆ కుండను ఉంచటం చేయాలి. మళ్ళీ వచ్చే గురువారం ఇంకొక కొత్త కుండ తెచ్చుకోవాలి. మళ్ళీ ఇలాగే పసుపు రంగు వస్త్రం చుట్టాలి. మళ్ళీ ఆ కుండని గురువారం వరకు ఉంచాలి. అలా ప్రతి గురువారము కూడా కొత్త కుండను తెచ్చుకోవటం, పసుపు రంగు వస్త్రం చుట్టడం, ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయటం లేదా ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఉంచటం చేయాలి. ఇలా 6 గురువారాలు చేయాలి. 6 గురువారాలు పూర్తయిపోయిన తర్వాత 7వ గురువారం ఆ కుండలన్నీ తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఉంచాలి. కుండకి స్థిరాస్తికి సంబంధం ఏంటంటే, కుండ అనేది మట్టితో తయారవుతుంది. మట్టి అంటే భూతత్వానికి సంకేతం. భూమాత అనుగ్రహం, పృథ్వీ అనుగ్రహం ఉంటే స్థిరాస్తులు తొందరగా కొనుక్కోవచ్చు. అందుకే రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో ఈ కుండ పరిహారాన్ని చెప్పారు. అలాగే స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా, స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా సోమవారం పూట శివాలయంలో వేప నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. నెలకొకసారి సోమవారం శివాలయంలో వేప నూనెతో దీపం పెడితే స్థిరాస్తులు అనేవి తొందరగా కొనుక్కోగలుగుతారు. అలాగే ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శంఖ జలాలతో అభిషేకం చేయండి. శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలాలతో అభిషేకం చేయండి. తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించండి. స్థిరాస్తులు తొందరగా కొనుక్కోగలుగుతారు. స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా, సంపాదించినటువంటి ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా, వంశపారంపర్యంగా వచ్చిన స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా పంచలోహ కూర్మాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. పంచలోహ కూర్మం అంటే ఏంటంటే, పంచలోహాలతో 5 లోహాలతో తయారు చేయబడిన తాబేలు బొమ్మ. దీన్ని పంచలోహ కూర్మం అంటారు. ఈ పంచలోహ కూర్మం బొమ్మని అంటే 5 లోహాలతో తయారు చేయబడిన తాబేలు బొమ్మను మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక రాగి పళ్ళెంలో ఉంచండి. ఆ పంచలోహ కూర్మం దగ్గర 21 రూపాయి బిళ్ళలు ఉంచండి. ఆ పంచలోహ కూర్మం ఉత్తర దిక్కులో ఉంచినప్పుడు ఆ పంచలోహ కూర్మం అనేటటువంటిది గుమ్మం బయటికి చూడకుండా ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. ఇలా పంచలోహ కూర్మాన్ని ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకొని 21 రూపాయి బిళ్ళలు ఉంచటం ద్వారా కూడా స్థిరాస్తి వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. ఆస్తులు తొందరగా కొనుక్కుంటారు. సంపాదించిన ఆస్తులు కానీ, తరతరాలుగా వచ్చిన ఆస్తులు కానీ నిలబెట్టుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తులు అనుకూలించాలంటే మర్రి చెట్టు బదనిక పరిహారం విశేషంగా సహకరిస్తుందని తాంత్రిక పరిహార గ్రంథాల్లో ఉంది. ఏ చెట్టు దగ్గరైనా సరే వేరే చెట్టు మొలకలు వస్తే వాటిని బదనికలు అంటారు. మర్రి చెట్టు నీడ పడే ప్రాంతంలో వేరే చెట్టు మొలకలు వస్తే వాటిని మర్రి చెట్టు బదనికలు అంటారు. ఆ మర్రి చెట్టు బదనిక ఒకటి తెచ్చుకొని ఇంటి ఆవరణలో కుండీలో పెంచుకుంటే ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. తొందరగా స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మేడి చెట్టు పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. స్థిరాస్తులు తొందరగా కొనుక్కోవాలన్నా, సంపాదించిన స్థిరాస్తులు అమ్ముకోకుండా నిలబెట్టుకోవాలన్నా, వంశపారంపర్యంగా వచ్చిన స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా ఎప్పుడైనా సరే గురువారం పూట మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మేడి చెట్టు దగ్గర చీపురుతో చిమ్మి శుభ్రం చేసి మేడి చెట్టు మొదట్లో అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. ఆ తర్వాత ఒక స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి. ఆ తర్వాత మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి ప్రమిదలో పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఆవు పాలు, గంధము, పసుపు వీటన్నిటిని కలిపి ఆ నీళ్లు మేడి చెట్టు మొదట్లో పొయ్యండి. మేడి చెట్టు దగ్గర బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి.
మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు కానీ 9 ప్రదక్షిణలు కానీ చేసిన తర్వాత మేడి చెట్టుకి ఉత్తరం వైపు పెరిగేటటువంటి కొమ్మను తెంపి ఆ కొమ్మను తెచ్చుకొని మీ పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకోండి. ఈ మేడి చెట్టు పరిహారం పాటించినా కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయటం అనేది తొందరగా జరుగుతుంది. సంపాదించిన స్థిరాస్తులు నిలబెట్టుకుంటారు. తరతరాలుగా వచ్చేటటువంటి స్థిరాస్తులను నిలబెట్టుకోగలుగుతారు. కాబట్టి భూములు, స్థలాలు, గృహాలు, అపార్ట్మెంట్లు ఏవైనా తొందరగా కొనాలన్నా, కొన్నవి నిలబెట్టుకోవాలన్నా, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులన్నీ తరిగిపోకుండా కాపాడుకోవాలన్నా ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. అనునిత్యము లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, శాశ్వత లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, శాశ్వతంగా స్థిరలక్ష్మి అనుగ్రహించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేయబడిన లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. అలా ధరిస్తే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. అలాగే ఒక తెలుపు రంగు నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ తెలుపు రంగు నూతన వస్త్రాన్ని ముక్కల్లాగా కత్తిరించి వాటిని ఒత్తుల్లాగా చేసి వాటిని పన్నీరులో ముంచాలి. పన్నీరులో ముంచినటువంటి ఆ తెలుపు రంగు వస్త్రం ఒత్తుల్ని ఆరబెట్టి ఆ ఒత్తులు వేసి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఎప్పటికప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ ఉంటుంది. పౌర్ణమి తిథి వచ్చినప్పుడు, అమావాస్య తిథి వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో పాలతో చేసిన పాయసాన్ని అక్కడ దైవానికి నైవేద్యంగా సమర్పించండి. ఏ దేవాలయమైనా సరే పౌర్ణమికి, అమావాస్యకి పాలతో చేసినటువంటి పాయసం దేవాలయంలో మీరు నైవేద్యంగా సమర్పించి అక్కడ భక్తులకు పంచిపెడితే లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది. అలాగే నెలకు ఒకసారి 1 కిలో బంగాళదుంపలు దేవాలయంలో అన్నదానం నిమిత్తమై మీ చేత్తో ఇస్తూ ఉండండి. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీరు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక తులసి దళం సమర్పించి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి నెలలో వచ్చేటటువంటి అమావాస్య రోజు బార్లీ గింజలు కొన్ని తీసుకొని వేడి చెయ్యని ఆవు పాలు, అంటే పచ్చి ఆవు పాలు, అంటే కాగబెట్టనటువంటి ఆవు పాలల్లో ఈ బార్లీ గింజలు బాగా కడిగి ఆ తర్వాత వాటిని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కస్తూరి, పునుగు, జవ్వాది, అత్తరు, పన్నీరు, శ్రీగంధం, కర్పూరం, అగరు అని మనకి 8 ఉంటాయి. ఈ 8 అష్టద్రవ్యాలు అంటారు. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. వీటిని అష్టగంధాలని కూడా అంటారు. ఈ అష్టగంధాలు ఎవరైతే లక్ష్మీదేవికి శుక్రవారం సమర్పిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అష్టగంధాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించండి. ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ పాలతో చేసిన పాయసం ఇంట్లో లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టండి. ఆ పాయసం అందరికీ పంచిపెడితే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలిగి విశేషమైనటువంటి ధనలాభం కలగాలంటే ముందుగా గణపతిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే ముందు గణపతిని ప్రసన్నం చేసుకోవటానికి వరుసగా 43 రోజుల పాటు గణపతి ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు గణపతి ఆలయంలో 3 పసుపు రంగులో ఉన్న అరటి పండ్లు గణపతికి సమర్పించి రండి. 43 రోజులు పూర్తయ్యేసరికి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ పరిహారాలు పాటిస్తే శాశ్వతంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, వ్యాపారపరంగా విశేషమైన ధనలాభం కలగటానికి పసుపు కొమ్ముల పరిహారం ఉంది. వ్యాపారస్తులు ఎవరైనా సరే స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే, వ్యాపారంలో ఎప్పుడూ డబ్బులు బాగా రావాలంటే
బుధవారం 5 పసుపు కొమ్ములు తీసుకొని ఆ 5 పసుపు కొమ్ములు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునేటటువంటి గల్లాపెట్టెలో ఆ మూటను ఉంచండి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వ్యాపార పరంగా ధనలాభం విశేషంగా కలుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధింపజేసుకోవచ్చు.